హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు బుల్లమ్మ ఛానల్. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటేనండి పిడుగురాల మండలం గుత్తికొండ బిలంలోనైతే ఉన్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అయితే. చుట్టుపక్కల చూసారు కదా, కోతులు అయితే మాత్రం విపరీతంగా ఉన్నాయి. అసలు ఎటు చూసినా కూడా కోతులే కనిపిస్తున్నాయి. కానీ లోపలికి ఇదిగో ఇలా ఉంది. లోపలికి ఇదిగో ఇక్కడ నేమ్ కూడా రాశారు, ముచికుంద మహాముని, అంటే తపస్సు చేశారనమాట. ఇక్కడ మునులు ఋషులు, పెద్ద పెద్ద మహా ఋషులు తపస్సు చేశారనమాట. వాళ్ళ పేర్లు అనేది ఇక్కడ రాసి ఉంటది. చూడండి, అదిగో కనిపిస్తుందా, ముచికుంద మహాముని ఆయన. ఇక్కడ శివలింగం పైన నాగమయ్య స్వామి కప్పుకొని ఉన్నాడండి. చాలా అంటే చాలా బాగుంది కదా చూడటానికి. ఇదిగో ఇక్కడ పక్క పక్కనే ఇలా ఈ చెట్టు చూసారా, చిన్ని చిన్ని ఉసిరికాయలు ఉంటాయి. అవి తింటే వాటర్ తాగితే చాలా తీయగా అనిపిస్తుంది కదా, అలా అనమాట. చిన్న వావ్, ఇప్పుడైతే లేవు. అవునా, ఊపుదాం ఒకసారి, రాళ్ళు తీయము. ఇదిగా ఇది అక్కడ నాకు ఊగిద్ది అసలు. ఆకులు రాలుతున్నాయి కానీ కాయలేని రావట్లేదు. వావ్ వావ్, చెట్టు ఊపితే రెండు కాయలు కింద పడ్డాయి. బాగున్నాయి అసలు నిజంగా. ఎప్పుడు వచ్చారు మీరు? ఉదయాన్నే వచ్చారా? 3ంటికి. ఎక్కడ మీరు? శ్రీకాకుళం నుంచి వచ్చారా? శ్రీకాకుళం నుంచి అంటే గుంటూరులో ఉంటాను. ఇది శ్రీకాకుళం అయితే మీరు గుంటూరులో ఉంటాను. ఉదయాన్నే వచ్చారు. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. అసలు ఇక్కడ మరి స్నానాలు అయి చేసి లోపల ఊపిరి అడిద్దా? బానే ఉంది. నువ్వు కూడా వెళ్ళావా? నువ్వు కూడా స్నానం చేసినావా? అమ్మో, బామ్మ కూడా నేను తీసుకొచ్చారుగా. నువ్వు కూడా పోయినవా? నువ్వు కూడా స్నానం చేసి వచ్చినవా? కానీ ఈ వయసులో కూడా గృహలోకి వచ్చిందండి, మామూలు విషయం కాదు అసలు. చూడండి, స్నానం చేసావా? దండం పెట్టుకున్నావా? కానీ ఇంకో ఈ పెద్దవాని కూడా తీసుకొచ్చారండి. చాలా ఇబ్బంది పెట్టారు, కానీ చూడాలని ఆమె వచ్చిందన్నమాట కదా. మహా పుణ్యస్థలం ఇది కదా. ఈ కొండని అక్కడ బంగారం దొరుకుతుందట. బంగారం దొరికిద్దా? నిజంగా నీకు దొరికిందా? నీకు బంగారం చాలానే ఉంది బామ్మ. ఇదిగో ఇవన్నీ బంగారు పియ్యగా. ఇగో ముక్కు కూడా చాలా పెద్దది పెట్టుకున్నావు. బంగారు ఇది అన్ని బంగారు పియ్య పెద్దమ్మకి. స్వామి, ఇప్పుడు వెళ్ళి వస్తున్నారు కదా, మీరు ఎలా అనిపించింది మీకు? మాకైతే చాలా గొప్ప అనుభవం ఉంది స్వామి. మంచిగా అనిపించింది, అంతా బాగుంది. కానీ అద్భుతం చూసినట్టుంది, మహా అద్భుతంగా ఉంది. లోపల విగ్రహాలు కానీ, శివయ్య విగ్రహాలు, చాలా అరుదైన ప్లేస్ ఇది. ఎప్పుడైనా మామూలుగా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగా అనిపించింది. మళ్ళీ విజిట్ చేస్తాం మా ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి, తప్పకుండా చేసుకుంటాం. మంచి ఎక్స్పీరియన్స్. లోపల 101 సొరంగ మార్గాలు ఉన్నాయంట. మేము ప్రస్తుతానికి ఒక 4 సొరంగాలు చూసాము, రెండు సరస్సులు చూసాం. ఇన్ని మార్గాలు ఇక్కడ నుంచి శ్రీశైలానికి, దేవాదాయ పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి దారులు లోపల నుంచి ఉన్నాయంట. అవి మేము చూసానికి ఒక 4 ద్వారాలు చూడడం జరిగింది, 2 సరస్సులు చూడడం జరిగింది లోపల. మాకు చాలా అద్భుతంగా ఉంది స్వామి. కొద్ది లోపలికి పోతా ఉంటే వంగి వెళ్లే దారి ఉంటది, ఇంకా లోపలికి పోదానికి వీలుండదు. అలా ఉంది స్వామి. చూడవచ్చు స్వామి. ఓకే స్వామి, మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ. అమ్మో, ఇక్కడ చూడు, ఇంత పెద్ద పురుగు. ఇక్కడ నిజంగా పురుగేనది, గాజు పురుగు అంటాం కానీ చిన్న పురుగులు అయితే చూసాను నేను, ఇంత పెద్ద చూడలే. మరి లోపల ఇంకా ఏమన్నా ఉన్నాయో చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళాలి గృహలోకి. సరే, ఇంకా గృహలోకి అయితే ఎంటర్ అవుదాము. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు కూడా. వెళ్దాం పదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి ఇంకా గంట కొట్టి దండం పెట్టుకొని వెళ్ళాలి. వావ్, అసలు స్టార్ట్ అవ్వగానే వెచ్చగా అనిపిస్తుంది. బయట ఉన్నంతసేపు చల్లగా ఉంది, ఇక్కడ మాత్రం వెచ్చగా ఉంది. ఎందుకంటే గృహ కదా, మొత్తం గృహ కూడా ఇది మామూలుగా కాదండి. అసలు చాలా అంటే చాలా పెద్ద గృహ ఇది. 108 దారులు ఉన్నాయంటే చూడండి మరి మీరే, అంత పెద్ద గృహ. రండి చూద్దాం.
కొంచెం హైట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇది కొట్టుకుంటుంది, చాలా జాగ్రత్తగా రావాలి. ఫస్ట్ వచ్చేటప్పుడు మాత్రం వంగి రావాలి, తర్వాత కాస్త మరి ఎలా ఉంటుందో చూద్దాం. వాము చాలా వెచ్చగా ఉంది లోపలైతే. మనకి ఇప్పుడు రాగానే బ్రహ్మనాయుడు స్వామి అయితే దర్శనం ఇస్తున్నారండి. చూడండి విగ్రహం ఎంత బాగుందో. అదే కాదండి, అసలు భక్తులు చూసారా ఎంతమంది అసలు ఈ గృహంలోకి చూడాలి, రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ, చాలా చిన్న పిల్లల వాళ్ళు అసలు ఎలా వెళ్ళి వస్తున్నారో నిజంగా నాకే రాగానే వేడిగా అలా అనిపించింది అసలు. ఇదిగో చూడండి వీళ్ళు కూడా స్నానం చేసి వస్తున్నారండి. మీరు కూడా? ఆహా, ఓకే. ఇక్కడ శివలింగం ఉందండి, రండి చూద్దాం. మనం అక్కడి నుంచి ఆ ద్వారం నుంచి స్టార్ట్ అవ్వగానే బ్రహ్మనాయుడు దర్శనం ఇస్తే ఇక్కడ మళ్ళీ ఫస్ట్ శివలింగం కూడా దర్శనం ఇస్తుంది. అదే కాదు వినాయకుడు స్వామి కూడా అక్కడ విగ్రహం ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ స్టార్టింగ్లో ఇలా కట్టడం భలే ఉంది అసలు. ఈ చుట్టూ ఈ గేట్లు కానీ వచ్చిన భక్తులకైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే లైటింగ్స్ ఉన్నాయి. శివలింగాన్ని అయితే దర్శించుకున్నామండి. ఇప్పుడు లోపల కోనేరు ఉందంట, ఆ కోనేరు చూసొద్దాం ఒకసారి మనం. ఇదిగో ఇలా మెట్లు కూడా ఉన్నాయండి అసలు. ఇలా గృహ అంటే ఇలా మట్టి అలా లేకుండా భలే చేశారు అసలు. మెట్లు ఉన్నాయి, బాగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మాత్రం భలే అసలు ఇట్ట వెలిసిందో ఏమో కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు గృహ మాత్రం. అదిగా అక్కడ కూడా ఒక కోనేరు ఉంది అనుకుంటా, వాళ్ళు కూడా చూసి వస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇటు ఒక కోనేరు ఉంది. ఇటు ఏంటంటే బ్రహ్మనాయుడు స్వామి కోనేరు అని పిలుస్తారంట. అటైతే ఉంది. ఇటైతే రేణుకాబిలం కోనేరు అంట. ఇది చూద్దాం రండి. ఎందుకని ఇక్కడ రాళ్ళు ఇలా పెడితే మంచిదనా? నేను కూడా పెడతా. అయితే చాలా మంది పెట్టారు కదా. ఒక కోరిక కోరుకొని పెట్టాలంట. అవునా, నీకు బాగా తెలిసింది వయసు. డాడీ నాకు మరి నువ్వు కూడా ఏదన్నా కోరుకో మంచిగా. నువ్వేం కోరుకుంటావు? బాగా చదువు రావాలని, మార్కులు బాగా రావాలని. ఇంకా అయ్యాగా నువ్వు కోరుకునేది. మరి నేను కూడా దా చాలు, అన్ని పెట్టకూడదు. ఇక్కడైతే కాస్త వంగిపోవాలండి, ఎందుకంటే కాస్త హైట్ ఉంది. కాస్త కిందకు ఉంది గృహ. చూసారా అడుగడుక్కి లైట్లు. అటు చూస్తే మాత్రం కాస్త భయం వేస్తుంది నాకు, ఎందుకంటే ఈ లైటింగ్ ఉన్నంతసేపు బాగుంది కానీ అటు పక్కకు చూడాలంటే కాస్త అన్నీ అలా ఉన్నాయి కదా, వాటిల్లోంచి ఏమన్నా వస్తాయేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే కోనేరు దగ్గరకు వచ్చింది, మదుగైంది అనమాట. మొత్తం అందరు స్నానాలు చేసి వస్తున్నారు కదా, అన్ని వాటర్ అయిపోయినాయి, జారుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు ఈ రాయి అసలు ఏం రాయో కానీ అసలు ఇట్ట స్వయంగా ఇట్ట ఎలా ఏర్పడ్డాయో. మళ్ళీ ఆ గృహలోకి పైనుంచి చూస్తే ఇది ఒక గృహలాగా కూడా అనిపించలేదు, అట్టుంది అసలు. దీంట్లోకి వెళ్ళొచ్చు అనేది అబ్బు అసలు నాకైతే అలుపు వస్తుంది. ఎంత దూరం మెట్లు ఉన్నాయి ఇక్కడ, మంచిగా మెట్లు ఉన్నాయి అసలు. కానీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే జారితే మనం పోయి కోనేరులో పడతాం. ఇక ఇటు ఒకటి ఉంది. ఏంటి అది? చీకటి బెల్లం. అవునా, చీకటి బెల్లం. పేరే చీకటి బెల్లం. వామ్మో, అవును నిజంగా అంతే ఉంది అది. అందుకే అసలు నిజంగా నాకు ఈ కట్టడం చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అసలు. అక్కడ జనం కూడా ఉన్నారండి, అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉన్నారనమాట, ఖాళీగా అయితే లేదు అసలు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు అనమాట.
వచ్చేసామండి రేణుకా బిలానికి. దీంట్లో స్నానాలు చేస్తారు. స్నానాలు ఇప్పుడు అందరిని చూపించా కదా, వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి స్నానాలు చేస్తున్నారనమాట. చాలా బాగుంది కదా అసలు. ఇది నిజంగా అండి నాకు మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఖచ్చితంగా చూడాల్సిన బిలమే ఇది. గుత్తికొండ బిలం అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి చూడండి. చాలా మంచిది అసలు. ఎందుకంటే ఇంత స్వయంభుగా శివలింగాలు అలా ఉన్నాయి కాబట్టి, కోనేరులు కూడా ఉన్నాయి కాబట్టి రావడానికి కూడా ఏ ఇబ్బంది లేదు. రోడ్డు సౌకర్యం కూడా చాలా బాగుంది. ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఇదైతే మాత్రం చీకటిగా ఉందండి అసలు. ఇది అంటే నాగుపాములు ఎక్కువ ఉంటాయేమో ఒకవేళ నాగబిలం అంటే, కానీ వెళ్ళలేము అటు. చాలా అంటే చాలా అసలు మొత్తం గబ్బు చీకటి, వెళ్ళలేము. మీకు చూపించడం కోసం నేను అక్కడ దాకా వెళ్ళాను అనమాట. కూడా అసలు స్మూత్గా జారిపోతున్నాయి చెయ్యి. కానీ ఎక్కడానికి భలే మెట్లు మార్గం భలే చేశారు అసలు. జారుతుంది, చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడ కూడా పెట్టారు. భయం ఎలాంటి ఎప్పుడు చూడాల నేను అసలు, ఇప్పుడే చూస్తున్నా. ఇటుగా షో నువ్వు అటు ఉండాలి. ఎక్కడ అసలు కనపడట్లేదు. ఏ నీళ్ళే అసలు, ఇదేనా? ఏరా నీళ్ళు. గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయండి. అవి ఊర కదులుతున్నప్పుడల్లా భయం వేస్తుంది. నీళ్ళు అయితే ఉంటాయండి, ఇక్కడ దాకా ఉంటాయంట. కోనేరు పేరు అయితే తెలీదు. బాగుంది కానీ చీకటిగా ఉంది. ఇక్కడ ఏ లైట్లు లేవు, అక్కడలాగా కాదు. ఇక్కడైతే లైట్లు కూడా వేయలేదు. ఇదిగో చూస్తున్నారు కదా, అక్కడి నుంచి ఆ కనపడే వెలుతురు కానించి మనం వచ్చాము ఈ చీకట్లోకి. చాలా బాగుంది. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఇక్కడ. కొద్దిగా కనపడకుండా టార్చ్ లైట్ లేకుండా మాత్రం ఎవరు రాకండి. ఇలాంటివి చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని సేఫ్టీలు తీసుకొని రండి. ఎందుకంటే కొన్ని చోట్ల లైట్ ఉంటుంది, కొన్ని చోట్ల మనం చూడాలనుకున్నవి లైట్లు అయితే ఉండవు. అందుకని టార్చ్ లైటు తప్పనిసరిగా తెచ్చుకోండి చూడాలని. ఇదిగో వెలుగులోకి వచ్చేసాం మనం. ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది అదనమాట. ఇప్పుడు మనం చూడాల్సింది బ్రహ్మనాయుడు గృహాలు అనమాట. అక్కడ కోనేరు కూడా ఉంటుందంట, అది కూడా చూద్దాం రండి. బ్రహ్మనాయుడు కోనేరు అంట ఇది. చూద్దాం రండి. చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది మనకి డైరెక్ట్గా ఇక్కడి నుంచి. స్వచ్ఛంగా అయితే కనిపిస్తున్నాయి నీళ్ళు కూడా ఇంత చీకట్లో కూడా. నేను కూడా కాకపోతే వీడియోలో మరి రండి చూద్దాం. అమ్మో అక్కడ చూసారా, మనిషి ఈత కొడుతున్నారు కానీ సైలెంట్గా కొడుతున్నారు. కాస్త నేను సడన్గా చూసేసరికి నాకు భయం వేసిందండి. ఇదిగోండి ఇక్కడ విగ్రహం చూసారా, బ్రహ్మనాయుడు. ఆయన కోనేరు కాబట్టి ఆయన విగ్రహం కూడా ఉంది మనకి. అంటే పల్నాటి బ్రహ్మనాయుడు గారు. మనకి తెలియని వాళ్ళకి తెలిసేలాగా ఇలా విగ్రహం అయితే పెట్టారండి. చాలా బాగా. ఎందుకంటే చాలామందికి తెలియదు కదా ఈ గృహాలు అంటే. పల్నాటి బ్రహ్మనాయుడు గారు అయితే ఇక్కడే స్నానం ఆచరించి తపస్సు అక్కడ చేసుకునేవారంటండి. అక్కడే కూర్చొని అక్కడే శిలాగా అయిపోయారంట. ఒకసారి హూయనండి. ఇటు నుంచేనా వెళ్ళేది? విభూది కోనేరు అంటండి. విభూది కోనేరు కూడా చూసుకొని వద్దాం మనం. అదేంటంటే విభూది కోనేరు ఏంటంటే అక్కడ ప్రత్యేకత, తెప్ప ఇలా కొడితే మనకు విభూది పైన కనిపిస్తుందంట. అదనేది చూద్దాం. అసలు మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. విభూది అలా రావడం అనేది అసలు ఇప్పుడు కాదు, పురాతనం నుంచి కూడా అలానే ఉంటుందంట. ఎవరైనా వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మిస్ అవ్వకుండా వెళ్ళండి తప్పకుండా. గబ్బిలాలు ఉన్నాయి బాగానే ఇక్కడ కూడా, కానీ మనుషులు తిరుగుతూనే ఉన్నారు. అయినా గబ్బిలాలు ఉన్నాయి. పెద్ద గృహ కదా, అందుకని గబ్బిలాలు ఉన్నాయి. ఎంత దూరం ఉందో మరి
షూ అలా శబ్దం చేస్తే వాటికి అర్థమైద్ది మనుషులు వస్తున్నారు అని. ఇటు లేదు దారి, ఇటు ఉంది. నాకు చీకట్లో కనపడక నేను ఇటు వెళ్తున్నా. కానీ ఇక్కడ మాత్రం వంగిపోవాలండి. చూస్తున్నారు కదా చాలా కిందకి ఉంది గృహ, అందుకని వంగిపోదాం. ఇలా అన్నాం అనుకో దెబ్బకు కొట్టుకుంటుంది. వచ్చేసిందండి కోనేరు, కనిపిస్తుంది. నేనైతే దగ్గరకు ఉన్నా కాబట్టి కనిపిస్తుంది. చూద్దాం. తెప్ప ఇలా కొడితే విభూది తేలిద్దంట. అవునండి, నిజమే. అసలు నిజంగా మహా అద్భుతం ఇది. నిజంగా మహా అద్భుతం అండి. నిజంగా అసలు అందరు చెప్తుంటే నేను నిజమా విభూది ఎలా అని అనుకుంటా కానీ చూడండి ఇన్ని కోనేరులు. అందుకే విభూది అనే బిలం లాగా. ఇదిగోండి, అదిగో చూసారా, నేను ఇలా తెప్పగొట్టగానే అదంతా వెళ్ళిపోయింది విభూది. చూస్తున్నారు కదా అసలు నిజంగా. ఓం నమ శివాయ. చూశారు కదండి, ఇప్పుడు దాకా మనం 2 కోనేరులు అయితే చూసాము. ఒకటి రేణుకా బిలం, ఒకటి ఇంకా చీకటిగా ఉన్న బిలాలు అయితే చూసాం కదా. చెప్పాను కదా కరెక్ట్ పేర్లు అయితే తెలియదని. ఇక్కడైతే తెప్ప ఇలా కొట్టగానే విభూది అయితే వచ్చింది. అసలు నిజంగా ఇది మామూలు సత్యం కాదండి. మీరే చూస్తున్నారు కదా, ఇలా తెప్ప అన్నమో లేదో విభూది అయితే భలేగా కనిపించింది నిజంగా. అందుకే మహా అద్భుతం కాబట్టే విభూది కోనేరు అని పిలువబడింది ఈ కోనేరు. నిజంగా తప్పకుండా చూడాల్సిందేనండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఖచ్చితంగా ఈ గృహలు అనేది చూడండి. మహాపుణ్యం అసలు. అనే కొద్ది ఇంకా వస్తూనే ఉంది. అటు ఇంకా చాలా ఉన్నాల నీళ్ళు. నేనైతే ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఇక్కడ బిలం ఒకటి ఉంది, గుత్తికొండ బిలం అని చెప్పారు. అప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను, కానీ నా కోరిక మాత్రం ఇప్పుడు నెరవేరింది. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, సన్న రాళ్ళు ఉన్నాయి కాబట్టి. వావ్, ఇది అయితే బొడిపల్లాగా ఉంది. అసలు తాకితే అదొక ఒళ్ళంతా పులకరిస్తుంది. అసలు అంత బాగుంది. అసలు ఇక్కడ కూడా పెట్టారు రాళ్ళు. నేను కూడా మనసులో అనుకొని నేను కూడా అయ్యో ఏంది అది. చూసారా ఎంత చీకటిగా ఉందో మనం వచ్చిన తర్వాత. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం కోనేరు ఉంది అని అనిపిస్తుంది. లోపలికి వెళ్తుంటే దాటుకొని వంగిపోయి దాటుకొని వెళ్తుంటే బొద్దింకలు కూడా ఉన్నాయి. ఇంతలా ఉన్నాయి బొద్దింకలు. ఇక్కడికి వచ్చి మునక్కుండా అసలే బాగుండదండి. ఎందుకంటే అంత పుణ్యం అనమాట. మనం శ్రీశైలంలో పాతాళ గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో ఇక్కడ ఈ గృహలో కూడా స్నానం ఆచరిస్తే అంత పుణ్యం అంట. కానీ తప్పకుండా ఎవరు మిస్ అవ్వద్దండి. నేనైతే తెలియక బట్టలు కూడా తెచ్చుకోలేదు, ఎందుకంటే బట్టలు మార్చుకునే రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది అమ్మయ్య, స్నానం అయితే చేశానండి. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక పైకి వెళ్తే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను వివరంగా. ఇప్పుడు పైకి వెళ్ళేసరికి అలుపు వస్తుంది కొంచెం, కానీ మెట్లు బాగున్నాయండి ఇక్కడ. నాకైతే మరీ చూడాలనిపిస్తుంది ఈ కొండలు. అదే ఈ గృహ ఎంత పెద్ద. అమ్మయ్య, కొంచెం బొట్టు పెట్టుకుందాం. స్నానం చేశాం కదా. అమ్మయ్య, దగ్గరకైతే వచ్చాము. కనిపిస్తుంది బయట. అందుకేనండి అందరూ ఇంత రొప్పుతూ వచ్చారు. ఇప్పుడు నాకు వెళ్ళి వస్తుంటే నాకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. నిజంగా ఇదైతే చాలా
మంచి మంచి ఎక్స్పీరియన్స్, తప్పకుండా అందరూ చూడాల్సిందే. చూసారు కదండి, నాకు వీలైనంత వరకు నేను కోనేరులకు వెళ్ళి మొత్తం ఇలా ఉంటుందని చూపించాను నేను. ఓకేనండి, మీరు కూడా తప్పకుండా రావాలి, తప్పకుండా ఈ గృహలు అయితే చూడాలి, దర్శించుకోండి.